ప్రస్తుతానికి బోర్ అనిపిస్తుంది. ఓకే, నిన్న నామినేషన్స్ కూడా అంత ఫైర్ మీద లేవంటారా? అసలు ఇంకా బిగ్ బాస్ చూస్తాం వేస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఉన్న కొందికి బస్ తగ్గిపోతుంది. అది అయినా చూస్తున్నారుగా కొంతమంది చూస్తున్నారు, అందరూ చూస్తల్లా. అది అంటే మెయిన్ రీజన్ ఏంటంటారా బస్ తగ్గడానికి? అంటే ఇంతకు ముందు ఉన్న ఇప్పుడు లేదు. ఆ గేమ్సే కానీ, ఆ కొట్టుకోవడం కానీ, ఆ లవ్ కానీ ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు కండిషన్స్ కూడా బాగున్నారు కదా, తనూజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి అంకుల్ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళు నచ్చట్లేదా బ్రో బ్రదర్ ఆడియన్స్కి? అంటే నచ్చుతుంది. అంటే కొంతమంది రకంగా ఓటింగ్ వేస్తున్నారు, కొంతమంది ఒకరికే టార్గెట్ పెట్టుకున్నట్టుగా వేస్తున్నారు. సో అది ఎలా ఉందంటే గేమ్స్ కానీ మాట్లాడే తీరు కానీ అంతగా లేదు. ఫస్ట్లో ఉన్న హైప్ ఇప్పుడు లేదు సీజన్ 9కి. సరే, బిగ్ బాస్లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరు? ఫేక్ అంటే ఏం చెప్తాను చెప్పు. మీరేంటండి అంతసేపు ఆలోచిస్తున్నారు? అందరూ ఇంకా భరణి అని క్లియర్ గా చెప్పేస్తున్నారు. దట్టు నిన్న జరిగిన నామినేషన్స్ చూస్తే అని ఎందుకు చెప్తున్నారంటే అంత కటౌట్, బాహుబలి అంత పెద్ద కటౌట్ వేసుకొని గేమ్ ఆడితే అవకాడోడికి చెమటలు పట్టాలి. కానీ ఈయనేమో పీచ్ మిఠాయిలు అమ్ముకునే వాడికంటే దారుణంగా చేస్తుండు, అంత పెద్ద బాడీ పెట్టుకొని మరి. సో అందుకే ఆయన అంటున్నారు. సో ఆయన ఎందుకు అలా అయ్యాడో దాని మీద ఏమైనా కారణాలు ఉన్నాయేమో ఎవరికి తెలుసు. ఆయననే కాదు, స్టార్టింగ్ లో గేమ్ మంచిగా ఆడే సంజన, కళ్యాణ్ వీళ్ళంతా స్టార్టింగ్ లో ఆడేవారు. ఇప్పుడు చూసుకుంటే అంత గేమ్ ఏం కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే లవ్ ట్రాక్ లో ఉన్నారు. గేమ్ల మీద పెట్టట్లా డిస్తే. గేమ్ల మీద పెడితే కొంచెం బాగుంటది కానీ గేమ్ మీద పెట్టట్లా. ఎవరి కాళ్ళు లవ్ ట్రాక్లు చేసుకునే పనిలో ఉన్నారు. అది సో ఎవరు లవ్ ట్రాక్ బ్యాడ్? బ్యాడ్ ఎందుకు అన్నావు కదా, బ్యాడ్ అంటే బ్యాడే కదా దానికి. బ్యాడ్ మీరు బ్యాడ్ వేసుకుని నాకు బ్యాడ్ ఏం కాదు, నాకు కావాల్సింది అదే. ఇప్పుడు నువ్వేమన్నావు, గేమ్ ఆడకుండా లవ్ అన్నావు, అప్పుడు బ్యాడే కదా. బ్యాడ్ అంటే ఆడియన్స్ కి చెప్పు ఆడియన్స్ కి కావాల్సిన స్టఫ్ ఇచ్చారు అనుకో, అది గుడ్. అది కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన సార్ చేసుకున్నారు అనుకో, అది బ్యాడ్. డిమాండ్ పవన్ కంటెంట్ ఇస్తున్నాడుగా, డిమాండ్ పవన్, తనుజ అక్క, సుమన్ శెట్టి, అవును. ఇప్పుడు పవన్ ఏంటి, తర్వాత సనూజ, వీళ్ళిద్దరికి బాగా అయిపోయింది. ఈయనకి అయిపోయిన తర్వాత ఈయన పడిపోయాడు పాపం. ఎవరు పడిపోయారు? పవన్ అనవసరంగా మెత్త చేశారు. కానీ మొన్న సండే ఎపిసోడ్ లో సాక్రిఫైస్ చేశాడు కదా, తనుజ కోసం చేస్తానని రెడీ అయ్యాడు అక్కడ. అందుకే అయిపోయింది, అక్కడే బిస్కెట్ అయింది. మరి మొత్తం వాల్యూ మొత్తం ఆ అమ్మాయికి ఇచ్చేసాడు అక్కడ, అందుకే బిస్కెట్ అయిపోయింది. సో ఏంటి బిగ్ బాస్ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరన్నా? ఎవరంటే ఏం చెప్పలేమన్నా, చిరాకు వస్తుంది చూడాలంటే. అది ఓకే. సరే, టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో ఎవరు ఉంటారంటే మంచిగా పవన్ ఉంటాడు, తర్వాత ఇమానియల్ ఉంటాడు, తర్వాత ఇంకంతే బ్రో, ఇంకొద్దు ఇంకెవరు. విన్నర్ వచ్చి తనూజ, రన్నర్ వచ్చి ఇమానియల్. అంటే తనూజ బాగా ఆడుతుంది అంటున్నారా మీరు? ఆడిపోయినా టఫ్ అయితే ఇస్తున్నా, జనాలకి ఏదైతే కావాలో అది ఇస్తుంది. ఏమిస్తుంది? ఏడుపునా? ఏది వేసుకుంటే అది వేసుకోండి. ఓకే, ఇమాన్యుయల్ చూసుకో. చరిత్రలోనే అమ్మాయికి ఎప్పుడైనా కప్పించినారా? ఓటీటీ పక్కన పెట్టు, ఇప్పుడు ఇవ్వాలి అంటున్నా. అందుకే ఎందుకు ఇవ్వాలి? రాయాలి కదా. ఇప్పుడు నువ్వే అన్న చరిత్రలో ఇవ్వలేదని, ఆ చరిత్ర ఏదో తనుజాకి ఇవ్వండి. హై ఓటింగ్ ఉండేది సుమన్ శెట్టికి. మన పోలింగ్ వచ్చింది సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, తర్వాత తనుజ. ఎందుకు వస్తుంది తనుజ కప్పు? తనుజాకే వస్తుంది, చూసి రాసి పెట్టుకుని. రాకుంటే ఏంటి చెప్పు? వస్తుంది 100%. లాస్ట్ టైం 40% వస్తుంది అన్న, వచ్చింది అంతే. అంతే మరి, యుద్ధాలు చేసాం బ్రో, రత్తాలు కారిని మాకు మరి. ఇప్పటికి 9 వారాలు కంప్లీట్ అయింది. ఈ 9 వారాల్లో ఇమాన్యుయల్ అనేవాడు అసలు నామినేషన్ లోకే రాలేదు. ఇప్పుడు సడన్ గా నామినేషన్ లోకి వస్తే తనకి ఏమైనా కష్టం అవుతుంది అంటారా? కష్టమేం ఉండదులే కానీ దాని గురించి ఎలా ఆడాలి ఏంటి అని కొంచెం టఫ్ ఆనికి ఉంటుంది. మేడం మీ నేమ్? నవ్య రాజ్పూత్. మీరు డాన్సర్ అని విన్నాం, నిజమేనా? అవునండి. ఓకే, ఇప్పుడు కొత్తగా రామ్ చరణ్ది సాంగ్ రిలీజ్ అయింది కదా, చిక్రీ చిక్రీ, అది స్టెప్స్ అవి ఎలా అనిపించింది? నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే బాగుందా బాగాలేదా? బాగుంది, డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు అందరిలా చేయడం వేరే, డిఫరెంట్గా చేయడం వేరే. సో డిఫరెంట్గా ఉంది. కానీ బాగాలేదు అని చెప్పేసి జానీ మాస్టర్ని చాలా మంది బయట తిట్టడం జరుగుతుంది, దాని గురించి ఏమంటారు? అవన్నీ మనం పట్టించుకోకూడదని చెప్తానండి, అది తప్ప ఇంకేం చెప్పలేనండి. అంటే జానీ మాస్టర్ గారు ఎప్పుడు చేసే రొటీన్ స్టెప్ ఇవి కంటిన్యూటీగానే అలాగే ఉన్నాయి, కానీ అసలు ఏం మార్పు అయితే లేదు, కొత్తదనం ఏం చూపించలేదు అని అంటున్నారు. దీనికైతే నేను చెప్పలేనండి. వై? బికాస్ చాలా మంది అలా అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు స్టెప్ వేశారు కదా, అవును, అది ఆల్రెడీ ఎన్టీఆర్ గారు వేశారు, అది కాపీ చేశారు అంటున్నారు. ఎవరిది స్టైల్ వాళ్ళదండి. స్టైల్ ఓకే, స్టెప్ మాత్రం కాపీ కదా. కానీ నాకైతే అలా అనిపించలేదే.
జనాలు చూసిన వాళ్ళకి అనిపిస్తుంది మరి అలాగే కామెంట్స్ పెడుతున్నారు. ఓకే ఇట్లా సాంగ్ ఒకటి కూడా విన్నట్టుగా చెప్తున్నారు. ఓకే అదైతే కొంచెం నాకైతే డిఫరెంట్గా అయితే అనిపించింది. ఇంకా వేరే వాళ్ళకైతే నాకు తెలియదండి. అంటే ఆ మ్యూజిక్ అదంతా విన్నాక మీరు ఎక్కడ విన్నట్టుగా ఏం లేదా? నాకైతే కొత్తగా ఉంది. నాకు వచ్చేసి నేను చెప్తున్నా, నా ఒపీనియన్ నేను చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు. నాకైతే కొత్తగా అనిపిస్తుంది. అన్ని యూస్ వచ్చిన సాంగ్ కదా అది. అవును, దాని మీద ఆ సాంగ్ మీద డాన్స్ మీద ఎందుకు ఇట్లా ఫేక్ వస్తుంది? అంటే దట్టు మంచి క్రేజ్ ఉన్న రామ్ చరణ్ కి సంబంధించింది కదా, అవును. అయినప్పుడు ఎందుకు అంత నెగిటివిటీ వస్తుందంటే ఇప్పుడు నెగిటివిటీని పట్టించుకోకూడదు, అది పట్టించుకోకూడదని చెప్తా. రామ్ చరణ్ సాంగ్ ట్రోల్ చేసే వాళ్ళకి మీరు ఒక ముక్కలో ఏం చెప్తారు? నేనైతే అదే చెప్తా, నేనైతే పట్టించుకోకూడదని చెప్తా ఇవన్నీ.